వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అల్లూరు జిల్లా జీ మడుగులలో నకిలీ మావోయిస్టులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా, మృతి చెందిన సైనికులకు సంతాపం తెలిపిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సేలింగంపల్లిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం, గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో పన్నాల హరీష్ రెడ్డి. తునిగడ్డల్లో కాపులపై పెట్టిన కేసులు కొట్టివేయడం సంతోషకరం, సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, అల్లూరు జిల్లా జీ మాడుగుల మండలంలో 3 నకిలీ మావోయిస్టులు పోలీసులకు దొరికిపోయారు. వీరంతా జీ మాడుగుల పరిధిలో 5 వ్యక్తులు మావోయిస్టులుగా చలామణి అవుతూ కాంట్రాక్టర్లు, గ్రామ పెద్దల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదే క్రమంలో అలగం బ్రిడ్జి కాంట్రాక్టర్ను కొంతమంది సర్పంచ్ల ద్వారా బెదిరించి 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్కు సంబంధించిన మిషన్లను కాల్చివేసి చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో కాంట్రాక్టర్ ఈ నెల 30న 5 లక్షలు ఇవ్వడానికి సర్పంచ్ లువా సింగ్ ను మధ్యవర్తిగా పంపించాడు. నకిలీ మావోయిస్టులు దానికి తిరస్కరించి ఇస్తే 30 లక్షలు ఇవ్వాలి, లేదంటే చంపేస్తామని బెదిరించారు. ప్రాణభయంతో కాంట్రాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. మే 1వ తేదీ సాయంత్రం జీ మాడుగుల సిఐ ఎస్ఐ అలగం బ్రిడ్జి వద్ద మాటు వేశారు. అక్కడికి వచ్చిన నకిలీ మావోయిస్టులలో 3 వ్యక్తులను పట్టుకున్నారు. మిగతా 2 తప్పించుకొని పారిపోయారు. నిందితులను నకిలీ మావోయిస్టులని పోలీసులు నిర్ధారించారు. వారి నుంచి 45,000 నగదు, 3 సింగిల్ బ్యారెల్ తుపాకీలు, 3 మొబైల్ ఫోన్స్, 3 ఆలివ్ గ్రీన్ దుస్తులు, 1 తపంచా, 1 ఎయిర్ పిస్టల్, 3 వాకీ టాకీలు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్టార్షన్ కేసు ప్లస్ స్యూడో మావోయిస్ట్ కేసు సంబంధించి బ్రీఫ్ చేయడానికి ప్రెస్ మీటింగ్ పిలవడం జరిగింది. మనకి 30వ తారీఖున మొన్న సాయంత్రం 7 PM ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక కాంట్రాక్టర్ బై నేమ్ వెంకట సుబ్బయ్య చౌదరి మన జీమాడుగుల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇచ్చారు. అందులో నేను చెప్పారు, కొంతమంది పర్సన్స్ impersonating themselves as నక్సల్స్ మనకి సర్పంచెస్ ద్వారా కాంటాక్ట్ చేసి డబ్బు డిమాండ్ చేసుకుంటున్నారు, సెయింగ్ దట్ దే బిలాంగ్ టు మావోయిస్ట్ పార్టీ అని. పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వెంటనే మన ఎస్ఐ జీమాడుగుల, సిఐ జీమాడుగుల ప్లస్ ఏఎస్పీ చింతపల్లి హోల్డింగ్ అడిషనల్ చార్జ్ ఆఫ్ పాడేరు సబ్ డివిజన్ వెంటనే ఒక టీమ్ ఫామ్ చేసి ఈ 5 మెంబర్ గ్యాంగ్ని ట్రేస్ అవుట్ చేసి ఈ నెట్వర్క్ బ్రేక్ చేశారు. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం దేర్ ఇస్ 1 గ్యాంగ్ ఆపరేటింగ్ ఆఫ్ 5 మెంబర్స్తో సహా ఒక గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది. అదే రీజన్ ఏమంటే ఇక్కడ లువసింగి పంచాయతీ దగ్గర. అక్కడికి ఈ 5 పర్సన్స్ ఎస్పెషలీ జమిలి సత్తిబాబు, అతని ఎక్స్ మిలిషియా మెంబర్, 2015 సంవత్సరంలో అతనే సరెండర్ చేశారు. కానీ అప్పుడు నుంచి ఒక ఎక్స్టార్షన్ గ్యాంగ్ లాగే రన్ చేసుకుంటున్నారు. ఈజ్ డిమాండింగ్ మనీ ఫ్రమ్ విలేజెస్, గాంజా సప్లయర్స్, కాంట్రాక్టర్స్. నేను ఇప్పుడు కూడా నక్సల్ పార్టీ నుంచి ఉన్నాము అండ్ యూ హ్యావ్ టు గివ్ మనీ ఫర్ ప్రొటెక్షన్. ఆ విధంగా ఎక్స్టార్షన్ గ్యాంగ్ రన్ చేసుకున్నారు. అతనితో పాటు ములజంగి చిన్నరావు, అక్యూజ్ నెంబర్ 2, అతని కూడా ఎక్స్ మిలిషియా, 2015 ఇయర్లో అరెస్ట్ చేయడం జరిగింది అండర్ రూపా కేసెస్. అక్యూజ్ నెంబర్ 3 కిల్లో ఎప్రా, అతని కూడా వాళ్ళతో పాటు పనిచేశారు. ఇంకా 2 ముద్దాయి పేరు వాళ్ళు చెప్పారు. అట్ ప్రజెంట్ వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. మనం వాళ్ళకి కూడా ఇమీడియట్లీ అరెస్ట్ చేసుకుంటాము. వాళ్ళ నుంచి మనకి 3 మ్యాన్ ప్యాక్స్ దొరికింది, ప్లస్ 2 మ్యాన్ ప్యాక్ చార్జెస్ దొరికింది. ఒకటి తపంచా పిస్టల్ రికవర్ అయింది. SBBL గన్స్ 3 రికవర్ అయింది అండ్ 45,000 అమౌంట్ అండ్ సమ్ అదర్ ఐటమ్స్ మనం రికవర్ చేయడం జరిగింది. ఇది ఒక ఉదాహరణ
మన దగ్గర మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో నక్సల్స్ మూవ్మెంట్ చాలా తగ్గింది. దాట్ ఈస్ వై ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్స్. జీహెచ్ఎంసీ 6వ జనరల్ బాడీ సమావేశాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వాయిదా వేశారు. మేయర్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సమావేశంలో ముందుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు జి సాయన్న, గుడి మల్కాజ్పూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ మృతితో పాటు ఇటీవల ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సైనికులకు సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మేయర్ శాసనసభ్యులుగా జి సాయన్న, కార్పొరేటర్గా దేవర కరుణాకర్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు మృతి చెందిన జి సాయన్న, దేవర కరుణాకర్ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో ముఖ్యమంత్రి స్ఫూర్తితో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని స్మారక చిహ్నంగా నిర్మించినందుకు అంతర్జాతీయ ఖ్యాతి లభిస్తుందన్నారు. కొత్తగా నిర్మితమైన నూతన సచివాలయం తెలంగాణ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకమైనదని, దీనికి సూచనగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అవార్డు, దేశంలోనే మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా రికార్డులో ఎక్కిందని తెలిపారు. ముఖ్యమంత్రి మేడే సందర్భంగా సఫాయి అన్న నీకు సలాం అన్న నినాదంతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు 1000 రూపాయల వేతనాలు పెంచడం సంతోషదాయకమని విజయలక్ష్మి తెలిపారు. కార్పొరేటర్లందరికీ కూడా మొదటి నుంచి ప్రతి జోనల్ ఆఫీస్ కావచ్చు, సర్కిల్ ఆఫీస్ కావచ్చు, జీహెచ్ఎంసీ హెచ్ఓడిలో ఆఫీసర్స్ అందరూ కూడా పూర్తి సహకారం ఇస్తూ వారి సమస్యల్ని సావధానంగా వింటున్నాము, ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాము. రాత్రి మగళ్ళు కూడా జీహెచ్ఎంసీ ఉద్యోగులు కింద అధికారి నుంచి పై అధికారి వరకు అందరూ కూడా మార్నింగ్ 4 గంటలకు వచ్చిన ఆఫీసర్స్ రాత్రి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అదే రకంగా జలమండలిలో కూడా వారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రోజు మరి కొన్ని ఏదో సమస్యలు ఉన్నాయంత మాత్రాన అధికారులను కించపరిచే విధంగా ఇది అధికారుల తప్పు అనే రీతిగా అందరి ముందు కూడా సిగ్గు లేదు, బుద్ధి లేదు అని చెప్పేసి అందరినీ తిట్టడము, ఆఫీసర్లని మాట్లాడనీయకుండా, ఆఫీసర్లకు అవకాశం లేకుండా ఆఫీసర్ల మీద దాడి చేయటము, ఆఫీసర్లు చేసినటువంటి పనిని అసలు ఎటువంటి గుర్తింపు లేకుండా ఈరోజు ప్రభుత్వము ఎన్ని అవార్డులు వస్తున్నాయంటే ఆఫీసర్లు చేసినటువంటి కృషి వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రానికి అనేక అవార్డ్స్, రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి పరంలో పయనిస్తుందంటే దానికి ప్రభుత్వ ఉద్యోగులే ముఖ్య కారణం. అటువంటి ఉద్యోగులని వారిని గుర్తించడము, ప్రశంసించడం పక్కన పెట్టి వారిని అవమానించే రీతిలో సీట్లు తీసుకొచ్చేయడము, తర్వాత ఆఫీసర్లని సిగ్గు లేదా బుద్ధి లేదా అని జనరల్ బాడీలో ఉద్దేశించి మాట్లాడటం, ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక మీదలో కూడా ఇదే రకంగా ప్రవర్తించినట్లయితే మేమెవ్వరు కూడా ఈ రకంగా బిహేవ్ చేసినటువంటి కార్పొరేటర్కి ఎటువంటి సహకారం కూడా ఆఫీసర్స్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి ఉండదని తెలియజేస్తూ ఇక మీదట మీరందరూ మర్యాదగా ప్రవర్తించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సేలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించుకునే వరకు తమ పార్టీ తరపున పాదయాత్రలు కొనసాగుతాయని బీజేపీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అన్నారు. రవికుమార్ యాదవ్ చేపట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా వివేకానంద నగర్ నుండి కమల ప్రసన్న నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు 2 పర్యాయాలుగా అధికారాన్ని అనుభవిస్తూ ప్రజలకు మాత్రం ఉపయోగపడే కార్యక్రమాలను చేయలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అధిక మెజారిటీతో బీజేపీ పార్టీ గెలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావుతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పట్లో చేసినా గుర్తిస్తున్నారు, కానీ ఇప్పుడు ఎవరొచ్చిరో ఏ నాయకుల్లో పేద ప్రజల గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ప్రతి దగ్గర ఇవాళ బస్తీలలోకి వెళ్తే అప్పట్లో చేసినటువంటి నాయకుల గురించి గుర్తిస్తున్నారు, కానీ ఇప్పుడు ఎవరు కూడా ఏమి రెగ్యులరైజేషన్ చేయలేదు. 58, 59 జియో కింద ఏది కూడా రెగ్యులరైజేషన్ చేయలేరు. వీళ్ళు 2018లో ఏదైతే 80 గజాల లోపల ఉన్న వాళ్ళకి 5 లక్షలు
ఇచ్చి కట్టుకోమని చెప్పి చెప్పడం జరిగి ఈ రోజు వరకు కూడా ఒక్క దగ్గర కూడా ఇవ్వలేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. డబుల్ బెడ్రూమ్ లేదు, ఒక్క కొత్త పింఛన్స్ లేవు, ఒక్క కొత్త రేషన్ కార్డు లేదు, అడుగున సమస్యలే. ప్రజలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఈసారి డిపాజిట్ రాకుండా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. 100% ప్రతి దగ్గర ఇవాళ భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో జాయిన్ అవుతూ ఉన్నారు. మా హరీష్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు, జిల్లా అధ్యక్షుడు. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా జాయినింగ్స్ ఇంకా వారం 10 రోజుల్లో అందరూ కూడా టీఆర్ఎస్ నుంచి బీజేపీలకు జాయిన్ అవుతూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. వారికి పెన్షన్ రావడం లేదన్న విషయాన్ని, రేషన్ కార్డు లేవన్న విషయాన్ని, ఏదైతే సదుపాయాలు సక్రమంగా లేవన్న విషయాన్ని, దాంతోపాటు డబుల్ బెడ్ విషయాన్ని, దళిత బంధు విషయాన్ని, నిరుద్యోగ సమస్యను, అనేక రకాల సమస్యల్ని భారతీయ జనతా పార్టీ ఒక్కటే అధికారంలోకి వస్తే పరిష్కారం చేస్తుందని మా దగ్గరకు వచ్చి మద్దతు తెలియజేస్తున్నందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్రలన్నీ కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచే వరకు మా పాదయాత్రలు కొనసాగుతాయి. ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్లు కానీ, ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడు కానీ కొంతమంది రెండు పర్యాయాలు చేస్తున్నారు. వీరందరూ కూడా బాధపడాలా, సిగ్గుపడాలా, ఇంకా ప్రజలకు ఏమి చేయలేక సొంత అనుచరులకు ఉపయోగపడడం కోసం పదవులను అడ్డం పెట్టుకున్నారు తప్ప ప్రజలకు వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం. ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి, మరోసారి మోడీ సర్కార్ రావాలి, డబల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజల ఆకాంక్ష మేరకు మా పాదయాత్ర కొనసాగుతున్నది. బాపట్లలో తుని ఘటనలో కాపులపై పెట్టిన కేసులు కొట్టివేయడం సంతోషకరమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీటీసీ సభ్యులు, నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు ధన్యవాదాలు తెలియజేశారు. తుని ఘటనలో కాపు జాతి నాయకులు, విద్యార్థులపై పెట్టిన కేసులను కొట్టివేయడం కాపు జాతి విజయమని సాంబశివరావు తెలిపారు. కాపు నాయకులపై గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే కేసులు బనాయించిందన్నారు. అయితే ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందనే దానికి నిదర్శనమనే ఈ రోజు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు అని తాండ్రా సాంబశివరావు తెలిపారు. ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు నాయకులను వేధించిన చంద్రబాబు నాయుడు లాంటి వారికి ఇది గొడ్డలిపెట్టు లాంటి తీర్పు అని అన్నారు. కాపు ఉద్యమాల్లో ఒక చెప్పుకోదగినటువంటి ఉద్యమం తునిలో చేసినటువంటి కాపుల యొక్క ఉద్యమం అని చెప్పుకోవచ్చు. ఉద్యమానికి పిలిపిస్తే రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అని అనిపించినప్పుడు నిరసన తెలిపేటటువంటి హక్కు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఇచ్చింది. అందులో భాగంగానే కాపు జాతి మొత్తం పిలుపు మేరకు తునిలో ఏకమవటం, మరి ఒకవైపు కాపులు మీటింగ్ పెట్టుకుంటే రెండో వైపు ఎక్కడో రైలు ఎవరో దుండగులు తగలబెట్టినటువంటి సంఘటనను తీసుకొచ్చి కాపులకు రుద్ది, మరి కాపుల యొక్క కాపు విద్యార్థుల్ని, కాపు బిడ్డల్ని, కాపు పిల్లల భవిష్యత్తుల్ని నాశనం చేసే విధంగా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసులు పెట్టడం జరిగింది. మరి ఈ రోజున ప్రజాస్వామ్యంలో న్యాయ పరిరక్షణ, న్యాయం ధర్మం గెలుస్తుంది అనే విధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నటువంటి న్యాయమూర్తులకి నిజంగా మా కాపు జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న మరి వాస్తవాలన్నీ కూడా క్రోడీకరించుకొని అన్నీ తెలుసుకొని న్యాయస్థానం కాపుల పాత్ర ఇందులో లేదు, సరైన సాక్ష్యాల ఆధారాలు లేవు, ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ముద్రగడ పద్మనాభం గారిని, వారి కుటుంబాన్ని కూడా, వారి ఇంట్లో ఆడపడుచులను కూడా ఎన్నో ఇబ్బందులకు గురిపెట్టినటువంటి సంఘటనలు మనం చూసాం. మరి ఇదంతా చాలా దారుణమైన సంఘటన. మరి కల్లిబొల్లి వాగ్దానాలు ఆపేసి ఇప్పటికైనా కాపు జాతి ఐక్యత కోసం, కాపు జాతి అభివృద్ధి కోసం తోడ్పడే నాయకులకి, పార్టీలకి కొమ్ము కాయాలని కాపు జాతి సోదరులందరూ కూడా తెలియజేస్తూ, మా బాపట్ల నియోజకవర్గంలోని కాపు సోదరులకు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరులందరికీ కూడా ఈ తుని సంఘటన కేసులు ఎత్తివేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనస్ఫూర్తిగా. నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ రోజు. మనకి కాపు జాతికి ఒక మరి ధైర్యాన్ని, కాపు జాతి యొక్క ఔన్నత్యాన్ని, కాపు జాతి యొక్క ఐక్యతని, కాపు జాతి యొక్క విజయాన్ని చాటే విధంగా ఈ తీర్పు రావటం
నిజంగా కాపులు మంచివారు, కాపు జాతి అనేది మరి చాలా ఉన్నతమైనటువంటి జాతి అనే విధంగా తీర్పు రావడం మనందరికి సంతోషదగ్గ విషయం. ఈ సంతోషాన్ని మనం ఒకరికొకరు తెలియజేసుకోవాలా. ఆ సందర్భంగానే కాపు జాతి సోదర సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు నివాసంలో ఆయనను జిల్లా వైసీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చెల్ల రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను ఘనంగా సత్కరించి రేపల్లె నియోజకవర్గంలో దివ్యాంగుల విభాగం కమిటీలను నియమించమని కోరారు. ఈ విషయంపై స్పందించి త్వరలో కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మోపిదేవి తెలిపారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా దివ్యాంగుల విభాగం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె వైసీపీ దివ్యాంగుల నాయకులు బడుగు భరత్, తొల్చూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె రాజు డిమాండ్ చేశారు. 6 నెలలుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జె రాజు మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గ్రామ స్థాయిలో పథకాల అమలులో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్నారని, వారికి రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని విమర్శించారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, అర్హులైన జేపీఎస్లకు సీనియర్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం మొదలుకొని అనేక పోరాటాల్లో తెలంగాణ కోసం పనిచేసిండ్రు. పోరాటాల్లో తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పాల్గొన్నారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ 2 దఫాలు దాదాపు 10 సంవత్సరాల కాలం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. అయినా కానీ అధికారంలో వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థ నేను అధికారంలో వస్తే ఉండదని చెప్పేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అది ఒక ప్రధానమైన ఆకాంక్షగా ఉన్న సందర్భంలో మరి దాని గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళను రెగ్యులరైజ్ చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు పంచాయత్ సెక్రటరీలు లేనిది గ్రామ స్థాయిలో గ్రామంలో ప్రతి కార్యక్రమము అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు వాళ్ళే చూస్తున్న పరిస్థితి ఉంది. మన ఎన్ఆర్ఈజీఎస్ పనుల దగ్గర నుంచి కూడా అనేక పనులకు సంబంధించి వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి వాటిని పనిని పట్టించుకోకుండా ఈరోజు రెగ్యులరైజ్ చేయకపోవడం, వీళ్ళ భద్రతకు సంబంధించిన పట్టించుకోకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలా. జూనియర్ పంచాయతీ సెక్రటరీలందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి సామాజిక భద్రత, పని భద్రత కల్పించాలని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి అప్పటి వరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ వీళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ముదిరాజ్ చిగురు రాజయ్య జ్ఞాపకార్థం వారి మనవడు చిగురు రాజశేఖర్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్కు మొదటి బహుమతి చిగురు వెంకన్న 6,500, రెండో బహుమతి చిగురు రాజశేఖర్ 5,000, క్రీడాకారులకు టీషర్ట్లను సాయి కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా బహుజన టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగరాజు మాట్లాడుతూ యువతకు క్రీడలు ఎంతో ముఖ్యమైనవని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.
ప్రజలంతా ఏకమై అందరూ ప్రోత్సహించారు. ఇదే విధంగా ఇంకా ముందు కూడా జిల్లా స్థాయిలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని శేఖర్ గారికి మరియు ఈ సహకరించిన దాతలకు కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొండాపూర్ గ్రామంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్కు శ్రీకారం చుట్టినటువంటి చిగురు శేఖర్ వారి యొక్క తాత యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క టోర్నమెంట్ను నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను ముందుకు వచ్చి గౌరవనీయులు చిగురు వెంకన్న గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారు, మార్వాడి గంగరాజు గారు, అదేవిధంగా అనిల్ కుమార్ గారు, దేవానంద్ గారు, కరుణాకర్ గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి ఇట్లాంటి సహకారం వాళ్ళతో పాటుగా ఉడతా భక్తిగా నేను కూడా ఈ 2 టీంలకు గాను టీషర్ట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది విద్యతో పాటుగా మన విద్యార్థులకు ఇట్లాంటి క్రీడలు చేయడం వల్ల ఒక మానసిక ఉల్లాసంతో పాటుగా ఫిట్నెస్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్న రోజులలో విద్యార్థులు కానీ చదువుకున్న విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా మిగతా వాటికి మామూలుగా ఈ ఆల్కహాల్కు బానిసలు కాకుండా ఈవినింగ్ టైంలో ఈ క్రీడా స్ఫూర్తితో ఆడడం వల్ల వాళ్ళకు మానసిక అభివృద్ధితో పాటుగా క్రీడాపరంగా కూడా వాళ్ళకు ఫిజికల్ కూడా ఫిట్నెస్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ముందు ఇంకా తీసుకురావాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ సంఘం కార్మికులకు ముఖ్యమంత్రి సంపూర్ణ ఆరోగ్య సంక్షేమ పథకం ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 3 నుండి సిరిసిల్లలోని సంపూర్ణ ఆరోగ్య సంక్షేమ పథకం ద్వారా ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కలిగి ఉన్న వారికి ఈ స్కీము వర్తిస్తుందని అన్నారు. ముస్తాబాద్ మండలంలో 2000 మంది కార్మికులున్నారు. కావున అక్కడ సంక్షేమ ఆరోగ్య క్యాంప్ ఏర్పాటు చేయాలని ఎంపీపీ జనగామ శరత్రావు దృష్టికి కార్మికులు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ జిల్లా ఉపాధ్యక్షుడు గీసా భిక్షపతి, గ్రామశాఖ అధ్యక్షులు రంజాన్ రాజయ్య, ముద్దికుంట వాసులు ఎస్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు. రామారావు గారు పట్టించుకోవడం మరియు మా మండల నాయకులు జనగామ శరత్రావు గారు, గోపన్న గారు, సురేందర్ రావు గారు వీరందరికీ మా భవన నిర్మాణ కార్మికుల తరపున శుభాభివందనాలు. మరియు ఈ సంక్షేమ పథకం ద్వారా కార్మికులందరికీ ఆరోగ్యం గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న చంద్రశేఖరరావు గారికి శుభాకాంక్షలు. మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యాంపు నిర్వహించారు కాబట్టి దాని తర్వాత మా గ్రామంలో సుత మా మండలంలో సుత క్యాంపు నిర్వహించి శరత్రావు ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కార్మికుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఒక దివ్యాంగుడికి 2 చేతులు 2 కాళ్ళు పడిపోయి ఉన్నాయి. అతడికి ఇచ్చిన మాట ప్రకారం కావలసిన బట్టలు కొని స్వయంగా అతడికి దివ్యాంగుడు ఓదెల నరేష్ బట్టలు తొలగించాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్సకుర్తి గ్రామానికి చెందిన ఓదెల నరేష్ గొప్ప మనసుతో సాయం చేస్తున్నాడు. ఇలా 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా టైంలో మాస్కులు, చలికాలంలో దుప్పట్లను ఆయన పంపిణీ చేశారు. ఒక్క నెలలో 3-4 రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి నేను డిగ్రీ ITI వరకు చదువుకున్నాను. నేను ఏదో రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. నేను సంపాదించిందల్లా, నేను కష్టపడి సంపాదించిందల్లా సగం డబ్బులు
సేవా కార్యక్రమాలకి పెడతాను. మిగతా సగం డబ్బులు నా కుటుంబానికి పెట్టుకుంటాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల ప్రభుత్వం నన్ను గుర్తించాలి. మంత్రి కేటీఆర్ గారైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ గారైనా, ప్రజాప్రతినిధులు, రాజకీయ మిత్రులు నన్ను గుర్తించాలని నేను ఈ టీవీ ముఖంగా కోరుతున్నాను. నాది చాలా పేద కుటుంబం, అంటే చాలా పేద కుటుంబం. మన వేములవాడ బ్రిడ్జి దగ్గర ఒక వికలాంగునికి 2 చేతులు 2 కాళ్ళు పడిపోయినాయి. ఆకలి అంటున్నారు, దెబ్బలు తాకినాయి. వారికి అన్నం తినిపించి నేను స్వయంగా వారిని ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. కాబట్టి దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోవాలి. నా ప్రభుత్వం ఆదుకుంటే మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఈ టీవీ ముఖంగా నేను కోరుకుంటున్నాను. గీతా సమ్మర్ క్యాంపులో శిక్షణ తీసుకున్న బాలబాలికలు జీవితంలో విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ఎలానో తెలుసుకుంటున్నారని కుకట్పల్లి ఇస్కాన్ డైరెక్టర్ మహాస్ట్రుంగ్ దాస్ అన్నారు. కుకట్పల్లి ఆల్విన్ కాలనీలోని ఇస్కాన్ టెంపుల్లో గత వారం గీతా సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గీతా సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకల్లో ఇస్కాన్ డైరెక్టర్ మహాస్ట్రుంగ్ దాస్ పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు అందరినీ అలరించాయి. భగవద్గీత పారాయణం, డ్రాయింగ్ కాంపిటీషన్, కలరింగ్, పాటలు, నాట్యం, భారతీయ సాంప్రదాయ విధానాల గురించి ఈ క్యాంపులలో బాలభారతం నేర్పించారు. రాబో తరాల్లో పిల్లలు వాళ్ళ చదువులు, విలువలతో కూడిన విద్యను అభ్యసించేందుకు ఈ 9 రోజులు క్యాంప్ ఉపయోగపడుతుందని, చిన్నారుల్లో విలువలను నింపుతుందని వారు తెలిపారు. बोल हरि बोल, रूहे तको बने तको बोल हरि बोल, रूहे तको बने तको बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, बोल हरि बोल, कृष्ण रे संसार ताकि बोल हरि बोल, कृष्ण रे संसार ताकि बोल, जय प्रभु पदा, नमो पदा, नमो బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అల్లూరు జిల్లా జీ మడుగులలో నకిలీ మావోయిస్టులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాయిదా, మృతి చెందిన సైనికులకు సంతాపం తెలిపిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సేలింగంపల్లిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం, గడప గడపకు బీజేపీ కార్యక్రమంలో పన్నాల హరీష్ రెడ్డి. తునిగడ్డల్లో కాపులపై పెట్టిన కేసులు కొట్టివేయడం సంతోషకరం. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.